పాలతో గంధం చెక్క నూరి చిటికెడు పసుపు కలిపి ప్రతినిత్యం ముఖానికి రాసుకుంటే ఎండ తీవ్రత నుండి దూరం చేయడమే కాకుండా చలువ చేస్తుంది. మొహం ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా ఉంటుంది. 2 స్పూన్ల పాలలో బాదం పప్పులను వేసి మెత్తగా నూరి రోజు మొహానికి రాసుకుంటే మొహం చాలా సిల్కీగా పట్టువలే అందంగా శోభాయమానంగా ఉంటుంది. రాత్రిపూట పాలల్లో పచ్చిశనగపప్పు వేసి ఉదయాన్నే పాల నుండి ఆ పప్పును తీసి మెత్తగా రుబ్బి దానిలో చిటికెడు పసుపు కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. తదుపరి ఇలా తయారైన మిశ్రమాన్ని దేహమంతా పట్టించాలి. పట్టించిన అరగంట తర్వాత నులివెచ్చని నీటితో కొంచెం రోజ్ వాటర్ వేసి స్నానం చేస్తే శరీరం మరింత కాంతివంతంగా ఇనుమడించి చర్మం చాలా మృదువుగా అందంగా మారుతుంది. 1 టీ స్పూన్ కమలారసం, 1 టీ స్పూన్ తేనె, పాలు కలిపి వెంట్రుకలకు తగలకుండా మొహానికి మెడకి పట్టించి 15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మొహం కాంతివంతంగా తయారవుతుంది. కొంచెం పెరుగులో టమాటా రసం బాగా కలిపి దాంట్లో కొంచెం శనగపిండి, పంచదార కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని మొహానికి ఫేస్ ప్యాక్గా వేసుకుంటే 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఆ మొహం ఎంతో కాంతివంతంగా అందంగా ఉంటుంది. ఈ ప్యాక్ను వారానికి 2 సార్లు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొహం చాలా మృదువుగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ బాదం పొడి, 1 అర టీ స్పూను పన్నీరు, 1 భాగం తేనె లేహ్యంగా కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఉంచి మొహం చల్లని నీటితో కడిగేస్తే మొహం చాలా అందంగా కాంతివంతంగా తయారవుతుంది. మొహానికి అప్పుడప్పుడు పన్నీర్ వాటర్తో దూదిలో ముంచి స్క్రబ్ చేసినా సరే మొహం కాంతివంతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.